వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. మై సెల్ఫ్ ఈశ్వర్. జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా దేవర. సో ఈ సినిమా తాలూకు అప్డేట్ మన ముందుకి గ్లిమ్స్ రూపంలో వచ్చింది. సో దానికి రెస్పాన్స్ అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కొరటాల శివ గారి ప్రపంచం కానివ్వండి, జూనియర్ ఎన్టీఆర్ గారి విశ్వరూపం కానివ్వండి, అనిరుద్ధ్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా సాఫ్ట్గా, బేసిక్లీ చాలా ఫాస్ట్ పేస్తో ఈ మధ్యకాలంలో మనం అనిరుద్ధ్ గారి మ్యూజిక్ చూసాం. కాకపోతే ఆ దేవర వరల్డ్కి సంబంధించినట్టుగా ఆయన మ్యూజిక్ కొట్టినటువంటి విధానం అయితే చాలా బాగా అందరికీ నచ్చిందని చెప్పేసి అనుకోవాలి. సో ముఖ్యంగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఆయా డైరెక్టర్లు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ క్షణంలో అంటే ఆ సంవత్సరంలో ఏ డైరెక్టర్ అయితే పనిచేస్తున్నారో, ఏ ప్రొడక్షన్ హౌస్తో అయితే పనిచేస్తున్నారో ఆ సినిమా తాలూకు పోస్టర్ కానీ టీజర్ కానీ రిలీజ్ చేయడం అనేది ఆనవాయితీ, ప్రతి స్టార్ హీరోకి జరిగేది. సో జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా ఈసారి బర్త్డే సందర్భంగా కొరటాల శివ గారు టైటిల్ సాంగ్ని దించాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ టైటిల్ సాంగ్ కూడా అదిరిపోయిందట. సినిమా వర్గాల్లో కూడా ఈ టైటిల్ సాంగ్ చాలా బాగా రీచ్ అవుతుంది, పాన్ ఇండియా వైడ్గా అందరి ఆడియన్స్కి ఎక్కుతుంది ఈ సాంగ్ అని చెప్పేసి అనుకుంటున్నారు. మరి అనిరుద్ధ్ గారు గతంలో కొట్టినటువంటి సినిమా అంటే తెలుగు సినిమా గ్యాంగ్ లీడర్ మరియు అజ్ఞాతవాసి, ఈ సినిమాలకైతే అంత రీచ్ అయితే రాలేదు సాంగ్స్కి. మరి దేవర చూడాలి, మరి దేవర సినిమా తాలూకు ఆల్బమ్ అంటే తెలుగు డైరెక్టర్కి అనిరుద్ధ్కి సెట్ అవ్వట్లేదా, మరి కొరటాల శివ గారితో అనిరుద్ధ్ గారికి ఎటువంటి ఈక్వేషన్స్ ఉంటాయి, కొరటాల గారు ఇచ్చేటువంటి అవుట్పుట్కి అనిరుద్ధ్ గారు ఇచ్చేటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సోఫార్ ఇప్పటివరకు చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. మరి సాంగ్ ఇప్పటివరకు అయితే రిలీజ్ అవ్వలేదు. మరి టైగర్ బర్త్డే రోజున, జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే రోజున మే 20వ తారీఖున రిలీజ్ అవ్వబోతున్నటువంటి ఈ టైటిల్ సాంగ్కి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా క్యూరియాసిటీగా, చాలా ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తున్నారు. మరి చూద్దాం. మే 20వ తారీఖున జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా వస్తున్నటువంటి ఈ సాంగ్ ఇప్పుడు రిలీజ్ అయినటువంటి పుష్ప తాలూకు సాంగ్స్కి మనకి గతంలో ఎంత రీచ్ వచ్చిందో పాన్ ఇండియా వైడ్గా చూసాం. అలాగే బాహుబలికి, ఆర్ఆర్ఆర్కి ఎంత రీచ్ వచ్చిందో చూసాం, కేజీఎఫ్ లాంటి సినిమాలకి. సో ఇటువంటి సినిమాలకి ధీటుగా దేవరా తాలూకు సాంగ్స్ కూడా పాన్ ఇండియా వైడ్గా అలరిస్తాయో అలరించవో, సాంగ్ ఎలా ఉంటుందనేది మే 20వ తారీఖునే చూసేయాలి.